ఈ ప్రపంచంలో ప్రతిదీ ఒక ప్రశ్నతో మొదలవుతుంది. అలాంటి వాటిలో ప్రధానమైన ప్రశ్నలు చాలానే ఉంటాయి. అందులో ఒకటి భారత్ చైనా మధ్య సంబంధాల పునరుద్ధరణ. మొన్నటి వరకు పాక్ చాటున చేరి చేసిన చైనా కవ్వింపు చర్యలు తెలిసిందే. ఆ మాటకొస్తే 2020 నాటి సంఘర్షణల సైతం ఇరు దేశాల మధ్య ఎన్నో దౌత్య సంబంధాలు దెబ్బతినేలా చేశాయి. తాజాగా భారత్ చైనా పర్యాటకులను స్వాగతించడంలో అర్థమేంటి? యుఎస్కి చెక్ పెట్టడానికి ఈ రెండు అగ్రదేశాలు టైఅప్ అవుతున్నాయా? ఇదిలా ఉంటే భారత్ చైనా మధ్య ఇప్పటి వరకు ఉన్న సంబంధాలేంటి? ఇకపై మెరుగుపడనున్న పర్యాటక అనుబంధ బాంధవ్యాలేంటి? హ్యావ్ ఏ లుక్. బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం 5 ఏళ్ల తర్వాత పర్యాటక వీసాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. 2020లో భారత్ చైనా మధ్య పర్యాటకం నిషేధానికి గురైంది. ఇందుకు కరోనా మహమ్మారి తొలి కారణం కాగా, రెండోది సరిహద్దు వివాదం. ఈ రెండు ఘర్షణలను దాటి భారత్ చైనా మధ్య పర్యాటకం తిరిగి మొదలు కానున్నట్టు తెలుస్తోంది. భారత్ చైనా ఆసియాలోనే రెండు పెద్ద దేశాలు. జనాభా పరంగా భారత్ తొలి స్థానంలో ఉండగా చైనా రెండో స్థానంలో ఉంది. సగం ప్రపంచం ఈ రెండు దేశాల్లోనే ఉంటుంది. అయితే ఈ రెండు దిగ్గజ దేశాలకు చెందిన ప్రజలు గత 5 ఏళ్ల నాటి నుంచి ఎవరి దేశాల్లో వారు సెలవులను గడుపుతున్నారు. ఒక దశలో చైనాతో సంబంధాలు ఇప్పట్లో కోలుకోవడం కష్టం అన్న మాట వినిపించింది. పెహల్గాం దాడి నుంచి ఆపరేషన్ సింధూర్ సంఘర్షణ వరకు పాక్ కి చైనా ఇచ్చిన సాంకేతిక ఆయుధ సహాయం అలాంటిది. అయితే ఈ యుద్ధంలో భారత్ చాలా తెలివిగా పాక్ వెనకున్న చైనాను చిత్తు చేసింది. ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్టు రేపు డైరెక్ట్ ఫైట్ చేస్తే మీ పరిస్థితి ఇంతే అన్న హింట్ ఇచ్చింది. మీకు ఎంతటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా ఈ రాజకీయ చదరంగంలో భారత్ను ఢీకొట్టడం అంత తేలికైన పని కాదన్న సంకేతాలను జారీ చేసింది. ఇదంతా ఇలా ఉంటే అమెరికా, భారత్, చైనా రెండు దేశాలకు ఉమ్మడి శత్రువుగా మారడం మొదలైంది. ఒక పక్క మార్కెట్ పరంగా భారత్, మరో పక్క ప్రొడక్షన్ పరంగా చైనాలను ఎలాగైనా కట్టడి చేయాలని చూస్తోన్న యుఎస్ ఎక్కడి వరకు వెళ్లిపోయిందంటే, రష్యా ఉక్రెయిన్ వార్ ని ఆపడం కోసం భారత్ చైనా మీద భారీ సుంకాల మోత మోగించడానికి సిద్ధపడింది. గత కొంతకాలంగా అమెరికా ఉద్దేశాన్ని పసిగట్టిన ఈ రెండు ఏషియన్ కంట్రీస్ ఒక ఒడంబడికకు వచ్చాయా అన్న ఆలోచన కలుగుతోంది. భారత్ 5 ఏళ్ల తరువాత తొలిసారిగా చైనా పౌరులకు పర్యాటక వీసా జారీ చేయనుంది. ఇకపై ఇండో చైనా సంబంధాలు మెరుగుపడనున్నట్టు సమాచారం. ఇన్నాళ్ల పాటు కేవలం చైనా వస్తువులతో మాత్రమే సంబంధాలు నెరుపుతోన్న భారత్ ఇకపై ఆ దేశ వాసులను కూడా తన దేశంలో పర్యటించేందుకు వీలు కల్పిస్తోంది. 2020 జూన్లో గాల్వాన్ లోయలో భారత్ చైనా సైన్యం మధ్య ఘర్షణాత్మక వాతావరణం చోటు చేసుకుంది. ఈ సంఘర్షణలో కనీసం 20 మంది భారతీయులు, 4 చైనీస్ సైనికులు మరణించారు. ఆనాటి నుంచి ఈ రెండు దేశాల మధ్య ఉప్పు నిప్పుగా మారిన పరిస్థితి. అంతేకాదు, పాక్ తో మరింత చెలిమి చేసిన చైనా మన దేశానికి వ్యతిరేకంగా ఆ దేశంతో విస్తృతమైన సంబంధ బాంధవ్యాలు నెరిపింది. ఇది ఆపరేషన్ సింధూర్ లో పీక్ స్టేజ్ కి చేరింది. పెహల్గాం దాడి తర్వాత బాధిత దేశమైన భారత్ ని పరామర్శించాల్సిన చైనా పాక్ కి మద్దతు తెలుపుతూ తన వక్రబుద్ధిని చాటుకుంది. పాక్ దాని ప్రేరేపిత ఉగ్రవాదం కన్నా చైనా మీదే ఎక్కువ ఆగ్రహించింది భారత జాతి యావత్తు. ఈ కండిషన్స్ లో భారత్ చైనాతో తిరిగి సత్సంబంధాలు కోరుకోవడం కీలక పరిణామంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతమున్న అప్డేట్ ని బట్టి చూస్తే జూలై 24 నుంచి చైనీయులు భారత్ పర్యాటకానికి వీలుగా వీసా దరఖాస్తు చేసుకోవచ్చని బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇది సానుకూలమైన వార్త. ఇరు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి తగిన వాతావరణం ఏర్పరుస్తుందని అన్నారు చైనా విదేశాంగ ప్రతినిధి గువో జియాకున్. అంతేకాదు, ఇరు దేశాల మధ్య సిబ్బంది మార్పిడి, సౌకర్యాల స్థాయి మెరుగుదల, ఇతర సంప్రదింపులను పునరుద్ధరించడానికి చైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ.
భారత్ చైనా మధ్య సుమారు 3,379 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. దీని వాస్తవ నియంత్రణ రేఖ అని పిలుస్తారు. 1962 కాలం నుంచి ఇరు దేశాల మధ్య రక్తపాతంతో కూడిన యుద్ధం కొనసాగుతూనే ఉంది. భారత్ చైనా మధ్య ఆక్సాయ్ చిన్ వివాదాస్పదం కారణంగా జరిగిన 2020 నాటి ఘర్షణ గత 40 ఏళ్లలో అదే పెద్ద సంఘర్షణ. తరువాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. భారత్ ఈ ఘర్షణ తర్వాత చైనీ యాప్లను నిషేధించింది కూడా. అంతేకాదు చైనా పెట్టుబడులను సునిశితంగా పరిశీలించింది. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు కూడా రద్దయిన పరిస్థితులు ఉన్నాయి. కోవిడ్-19 కారణంగా రెండు దేశాలు తమ దేశాల పర్యటనకు దారులు మూసివేశాయి. కరోనా తర్వాతి కాలంలో తిరిగి విమానయానం మొదలైన వీసా పరిమితులైతే కొనసాగాయి. కొన్ని మీడియా కథనాలను అనుసరించి చెబితే బీజింగ్, న్యూఢిల్లీ మధ్య ప్రత్యక్ష విమాన ప్రయాణాన్ని పునఃప్రారంభిస్తామని మార్చిలో ప్రకటించాక చైనా భారతీయ పర్యాటకులపై ఉన్న పర్యాటక వీసా పరిమితులను ఎత్తివేసింది. ఇప్పుడు భారత్ కూడా సరిగ్గా ఇలాంటి రియాక్షన్ ఇచ్చాక దీన్ని స్వాగతిస్తున్నారు ఇరు దేశాలకు సంబంధించిన పౌరులు. వీసా నిషేధానికి ముందు చైనా పర్యాటకులు భారత రాజధాని ఢిల్లీలో అడుగడుగునా కనిపించారని అంటారు పలువురు ట్రావెల్ ఏజెంట్లు. ఒక సమయంలో భారత్లో ఉన్న చైనా బజార్లు కాస్త భారత్ బజార్లుగా రూపాంతరం చెందిన దృశ్యం కనిపించింది. చైనీ యాప్లు మాత్రమే కాక వస్తువులను కూడా మనవాళ్లు బ్యాన్ చేశారు. అంతేకాదు చైనా మాంజా, చైనా బాణాసంచా సైతం బాయ్కాట్ చేయాల్సిందిగా ఉద్యమాలు కొనసాగాయి. అంతటి ఘర్షణాత్మక వాతావరణం నుంచి ఈ పరిస్థితి రావడం శుభ పరిణామమంటారు కొందరు టూరిస్ట్ ఆపరేటర్లు.